సో హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ కన్నీ 46. ఇవాళనైతే మేము ముంగటికి అయితే ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసినాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా గణపతి విగ్రహాలు అయితే. ఇవాళనైతే ఇక్కడ వీడియోనైతే మొత్తం గణపతుల గురించి అయితే మీకైతే పెడతాం. అంతేకాకుండా మీకైతే ఇవాళ ఒక సర్ప్రైజ్ అయితే ఉన్నది. మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్లోనైతే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అయితే తెలుస్తుంది. ఈ మధ్యలో అయితే ఇన్స్టాల్లో అయితే ట్రెండింగ్ అవుతుంది కదా రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో హిస్టారికల్ ప్లేసెస్ చెప్పేది. ఎవరు అనుకుంటారు, బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా మన నితిన్ భాయ్ని అయితే ఇలా పట్టుకొని అయితే మనం వచ్చినాం. ఇప్పుడైతే నితిన్ భాయ్ అయితే కొద్దిగా బిజీ ఉన్నాడు. నితిన్ భాయ్ అయితే మన తర్వాత నితిన్ భాయ్తో అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే ఒకసారి లోపలకు అయితే గణపతి విగ్రహాలు ఎత్తుతున్నాయి ఏం కదా మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే వీడియో మొత్తం చూడండి. మన సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్లల్లో ఏమేమి వినాయకులు ఉన్నాయి, ఎట్లాంటి వినాయకులు ఉన్నాయి అవన్నీ చూపిస్తా. అట్లనే ఆ వినాయకులలో మీకు ఏదో నచ్చచ్చు, దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పంపిస్తా. అది మీరు చూజ్ చేసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వినాయకులు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఇంట్లల్లో, అంటే మా వాడల అందరికన్నా మస్తు వినాయకుడు ఉండాలని. అట్లనే ఇక్కడ కూడా అట్లాంటి ఎన్నెన్నో వినాయకులు, కొత్త వెరైటీస్ వినాయకులు ఉంటాయి. ఆ వినాయకులను మీకు చూపెట్టి మీకు నచ్చింది తీసుకునేటట్టు చూసుకుందాం. నితిన్ భాయ్ అయితే అస్సలే కాంప్రమైజ్ అయితే లేడు. ఇంకనైతే మన బబ్బుగాడు అయితే వీడియోని అయితే తీస్తున్నాం. నితిన్ భాయ్ అయితే మాట్లాడుతున్నా అంటే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుండు. మనమే అంటే మనం కన్నా పెద్ద తురుముగానే ఉన్నాడు, ఘోరంగా మాట్లాడుతుండు. సో ఇప్పుడైతే మనమైతే మనోడు వచ్చినాకనే అయితే గణపతులు ఏం కదా మొత్తం అయితే మనం చూపెడతాం. ఇవి మొత్తం పీసెస్ అయితే అవేనా, మొత్తం పీసెస్ ఇవి అయితే అదే అన్నట్టు. అంటే సేమ్ అదే మన కుర్చీ మీద ఇట్లా కూర్చున్నది, కుర్చీ మీద కూర్చొని అయితే ఇట్లా అంటే బుక్ రాస్తుంది కదా వినాయకుడు, అదే అన్నట్టు. ఈ సింబల్ మొత్తం అదే అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇవి ఓల్డ్ అన్నట్ట, ఓల్డ్ న్యూ పీస్ ఓల్డే కానీ వర్క్ కాలేదు కాబట్టి. చలో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న గణేష్ని అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ అయితే పెద్ద గణేష్ అయితే ఇక్కడ ఉన్న దాంట్లోనైతే మనకైతే బిగ్గెస్ట్ గణేష్ అయితే ఇదే. సంథింగ్ దీన్ని అయితే లంబోదరుడు అంటారు కావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇదైతే చూడడానికి అయితే మస్తు అంటే మస్తు పెద్ద, దాదాపు 18 ఫీచర్ అట్లా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడనైతే చూడొచ్చు, ఇంకా మనకైతే చేతుల వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ అయితే చూద్దాం దాన్ని, అంటే ఇంకేమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఆర్చ్ అనేది దీనికైతే అంత పెద్ద ఏం లేదు కానీ మొత్తం అయితే చేతులు అవి ఇవే కవర్ ఉన్నది. అంతేకాకుండా ఇదైతే మొత్తం మనకు కవర్ చేస్తారన్నట్టు ఇదైతే. సో ఈ బ్యాక్ పీసెస్ అయితే మొత్తం అవే అన్నట్టు, అంటే పీసెస్ అయితే లైన్ ఇవే ఉన్నాయి పెద్ద పీసెస్ అయితే. ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఇంకా ఇక్కడనైతే మనకు వరుసగా అయితే 5 పీసెస్ ఉన్నాయి. మీరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ యాచ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి, మీకు నచ్చిన కలర్ అయితే కలర్ వేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదైతే మీడియం సైజ్ అన్నట్టు నాకు తెలిసి అయితే 10 ఫీట్ అయితే ఉండొచ్చు. ఇక్కడనైతే మనకు గణపతి అయితే ఏం ఫోజింగ్ ఉందంటే ఇక్కడ మనకు గణపతి అయితే అంటే లిఖించుతాడు కదా, రాస్తాడు కదా. ఇక్కడనైతే మనకు పుస్తకం అంటే ఇంకా పెయింటింగ్ కాలేదు కాబట్టి మనకైతే అంతగానం ఏర్పడకపోవచ్చు వీడియోలో అయితే. సో ఇక్కడనైతే మనకైతే నెమలికతోనైతే మనకు రాస్తున్నట్టయితే స్టెప్ ఉంది, అంటే ఫోజ్ అయితే అదే విధంగా ఉంది. అంతేకాకుండా ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్టయితే కిరీటం మీద చూడండి ఒకసారి, కిరీటం మీద ఎట్లుందనేది. కిరీటం మీద అయితే చిన్న మనకు అంటే ఇట్లా డిజైన్ ఉంటుంది కదా వినాయకుడు, ఆ డిజైన్ అయితే ఇచ్చేసిండు. మనకైతే విగ్రహం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అయితే కాలేరు. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే చిన్న తొండెము ఇదైతే, అంటే ఇక్కడ ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు ఇట్లా. ఇంకానైతే ఇది వర్క్ అయితే ఫినిష్ అనేది కాలేదన్నట్టు. సో ఇప్పుడు మనమైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏమేమి ఉన్నాయి చూద్దాం కదండి. ఇది కూడా సేమ్ పీస్ అన్నట్టు, ఇవైతే మొత్తం సేమ్ పీసెస్ అన్నట్టు. ఇంకా అలాంటి మనమైతే చూద్దాం ఇప్పుడైతే. సో ఇప్పుడైతే చూస్తే మొత్తం అయితే అవే పీసెస్ ఉన్నాయి అన్నట్టు, మొత్తం అవే పీసెస్. ఇక్కడ చూసుకుంటే మనకైతే లప్పమును కొబ్బరి పీస్ అదంతా. ఇక్కడైతే చెయ్యి ఇప్పుడు అర్థం పెట్టినట్టున్నారు, అందుకే మనకైతే సపోర్ట్ అయితే వేసేసారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ అంటే పెద్ద గణేష్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకోవాలి. సో నువ్వైతే డెల్ ఒకసారి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడనైతే గణపతి అయితే చూసుకుంటే కొంచెం క్రాస్లో కూర్చొని అయితే ఇటైతే మొత్తం 3 డాల్ఫిన్లు అయితే వచ్చేస్తున్నాయి. మీద ఆర్చ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, సంథింగ్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఆర్చ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మూషికుడు అయితే మస్తు అంటే మస్తు కూర్చున్నాడు. ఒకసారి సేమ్ పీస్ ఇక్కడనే చూడండి, మూషికుడు అయితే మీకైతే లైటింగ్లో మంచిగా కనిపిస్తుంది. ఒక సైడ్కి మన వినాయకుడు కూర్చున్న స్టెప్ అంటే అదే సేమ్ ఫోజులను అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సేమ్ అట్లనే ఇచ్చేసిర్రు. సో ఇవి మొత్తం అయితే అవే అన్నట్టు.
సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదొక అదే అన్నట్టు, అంటే ఇది వేరేది అన్నట్టు. సో ఇక్కడనైతే మనకైతే నంది అన్నట్టు, నంది మీద కూర్చున్న గణపతి. ఇక్కడ వచ్చేసి ఇది రథం, మన ఏంటిది కల్కి సినిమాలో వచ్చింది కదా ప్రభాస్ అన్న, సేమ్ అదే అన్నట్టు. తర్వాత మనం మీద చూసుకున్నట్టయితే శివుడు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన బాలసుబ్రహ్మణ్యుడు కావచ్చు. తర్వాతనైతే విగ్రహం కూడా ఇది కూడా సేమ్ క్రాస్లో కూర్చుంది. గద చూసుకోవచ్చు, గదనైతే పట్టుకుని సంథింగ్ గద పట్టుకొని అయితే గణపతి అయితే మొత్తానికి అయితే మస్తు అంటే మస్తు ఉంది, వేరే లెవెల్ అనుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన దంతాలు అయితే ఇంకా అతుకు పెట్టలేదు అన్నట్టు, దంతాలు అయితే ఇంకా పెట్టలేదు. సో ఈ లైన్ మొత్తం అయితే అవే అన్నట్టు, అంటే మొత్తానికి అయితే మొత్తం అవే, అంటే అవే డిజైన్ అన్నట్టు. సో ఇప్పుడైతే మనమైతే ఇటు పోదాం మెల్లగారా. సో ఇక్కడ చూసినట్టయితే మనకైతే వేరే అంటే వేరే, అంటే క్లాసిక్ డిజైన్ అన్నట్టు. కొద్దిగా మందికి నార్మల్ అంటే కొద్దిగా మందికి బగ్గా ఓవర్ కాకుండా అట్లా, అంటే నార్మల్ కలర్తో యూజ్ చేసింది. సో దీన్ని వచ్చేసి పీట కాకుండా సంథింగ్ సింహాసనం ఆయన అయితే అంటే అంటారు కదా. అంతేకాకుండా ఇటైతే మనకు ఒక పిల్లో కూడా వచ్చింది అన్నట్టు. పిల్లో మంచిగా క్లాసిక్ గణపతి అయితే మంచిగా క్లాసిక్ ఉంది. ఈ తొండె మీద వర్క్ అయితే చూసుకోవచ్చు, ఇదంతా అయితే వేరే లెవెల్ ఉంది. దీనికి కలరింగ్ వేసి షైన్ వేస్తే మాత్రం దీనికన్నా బెస్ట్ గణేష్ అయితే నా మంచి క్లాసిక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే ఒక రెండు అయితే నేను చూపిస్తానండి. సో ఇక్కడనైతే గణపతి మేకింగ్ అన్నట్టు, ఇది మొత్తం రబ్బర్ అన్నట్టు. ఇదంతా రబ్బర్ అంటే లోపలనైతే గణేష్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే తెలుస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి చూడు. అంటే గణపతులు అయితే ఇప్పుడే మేకింగ్ అన్నట్టు, అంటే మేకింగ్ అయినాయి ఆల్రెడీ కొన్ని. సో ఈ రబ్బర్ ఇదైతే మొత్తం తీసేస్తారు, ఇది రబ్బర్ తీసేస్తాను అయితే వినాయకుడు మనకు అయితే మొత్తం బయటకు వస్తుంది. తర్వాతనైతే వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ రెండు అయితే ఓల్డ్ వినాయకులు అన్నట్టు. ఇది చూసుకున్నట్టయితే ఇదైతే వర్క్ అయితే ఇప్పుడే అవుతుంది, అంటే అదే శివుంది ఇంతకుముందు మనం చూసుకున్న డిజైనే. ఇప్పుడైతే మనమైతే ఇటు వెళ్దాం. ఇప్పుడు మీకు జూమ్ పెడతా. సో ఇవి రెండు అయితే అవే పీసెస్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇదే వేరే పీస్ అన్నట్టు. సో సింహాసనం మీద మంచిగా క్లాసిక్గా కూర్చున్న గణేష్ అయితే ఇది మంచిగా క్లాసిక్గానే అయితే కూర్చున్నాడు. మంచిగా గణపతి కూడా లంబోదరుడు అన్నట్టు, అదే సేమ్ డిజైన్ అన్నట్టు. కాకపోతే ఇటు వచ్చేసి శివుడు, ఇటు వచ్చేసి పార్వతి. ఆర్చ్ చూసుకుంటే దాదాపు మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది, దాదాపు 15 ఫీట్ల దాకా ఉండొచ్చు ఇది. 15 ఫీట్లు అంటే మీరైతే మీ గ్యాంగ్లో 15 ఫీట్లు పెట్టాలంటే బెస్ట్ ఆఫ్ ద గణేష్ అనేది నేనైతే చెప్తా. ఎందుకంటే తొండె మీద మీకు డిజైన్ అనేది కనిపించకపోవచ్చు, కానీ ఈ గోల్డ్ వర్క్ అనేది చాలా అంటే చాలా మస్తు వస్తుంది ఇదైతే. నెక్స్ట్ మీరు చూసుకుంటే తర్వాతనైతే మనం వీటైతే చూసుకుందాం. అంటే ఇవన్నీ అయితే ఇవి మొత్తం అయితే ఇవే పీసెస్ అన్నట్టు. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఈ వీడియోనైతే ఒకవేళ ఈ వీడియోనైతే 5K వ్యూస్కి ఇట్లా రీచ్ అయితే మీకైతే కలరింగ్ ఎట్లా అయింది ఏం కథ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను కంపల్సరీ మీకోసం అయినా. కానీ ఇక్కడ చూసుకుంటే కలరింగ్ అయితే 90% అయితే అయిపోయింది. 90% అయిపోయిన వినాయకులు అయితే ఇవే అన్నట్టు. ఇక్కడ ఒక 4 పీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి బెస్ట్ అంటే ఇది ఒకసారి మీరైతే దీన్ని సంథింగ్ పంచే డిజైన్ అయితే చూడొచ్చు. అంటే ఎంత అంటే మస్తు అనిపిస్తుంది ఇది. అంటే ఇది మొత్తం కలరింగ్ అయిపోయినాకనైతే మీరు చూస్తే ఇది తొండెం వర్క్ కానీ ఇది అంతా అయిపోయినాక వేరే అంటే వేరే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి పిల్లో చూడండి, ఇంత రెడ్ ప్యూర్ రెడ్ ఇది. ఇది ఇటు శివుడు, అటు వచ్చేసి పార్వతీదేవి. ఇది పర్పుల్ కలర్ చూడండి, పర్పుల్ కలర్ శారీ కలర్ వచ్చేసి మహంకాళి అంటే పార్వతీదేవికి అయితే పర్పుల్ కలర్ అయితే వేసేసారు. ఇప్పుడు మనమైతే ఇటు పోయా అయితే చూద్దాం. ఇక్కడ కూడా కలరింగ్ అయితే అవుతున్నాయి, ఇంకా కలరింగ్ అయితే కాలేవు కానీ ఫినిష్ చేసేస్తారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సేమ్ డిజైన్ కానీ కలర్ చూసుకోవచ్చు. ఇది ఆరెంజ్ కలర్ అయితే మస్తు మందికి ఇష్టం గణపతికి ఉంటే. ఇది మొత్తం అయితే పీట మీద అంటే సింహాసనం మీద కూర్చున్నది డిజైన్ వచ్చేసి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అయితే పోదాం. ఇటు ఇంకొక డిజైన్ అయితే ఉన్నది. సో చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ ఇదైతే వేరే లెవెల్ సింహాసనం మీద రాజా ఫోజులను అయితే కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి దాదాపు 10 నుంచి 12 ఫీట్ల మధ్యలో ఉండొచ్చు. మీదనైతే శివుని ఆర్చ్ అయితే వచ్చింది, మొత్తం అయితే ఆర్చ్ పెద్దగా ఉంది మస్తు అంటే మంచిగా. అంతేకాకుండా తొండెం మీద వర్క్ అనేది కూడా మంచిగా ఉంది. ఇంకా ఈ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కాకపోతే హ్యాండ్స్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి.
ఇటు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇటు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అవుతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి మీద వచ్చేసి శివుడు అన్నట్టు. ఇటు వచ్చేసి పిల్లో మంచి సింహాసనం మీద కూర్చుంది. అదే సేమ్ పీస్ అయితే ఇక్కడ అయితే కలరింగ్ అయితే అయింది, చూడొచ్చు ఒకసారి. ఇంకా అదైతే కాలేదు కానీ గణేషుడు అయితే మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. ఇటు చూసుకోండి ఒకసారి, సేమ్ పీస్. ఇది కూడా వచ్చేసి మీద శివుని వర్క్ పంచ వర్క్, ఇక్కడ బాడీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి పీట మీద కూర్చున్న గణపతి దాదాపు 8 ఫీట్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి, 7 నుంచి 8 ఫీట్ అయితే ఉండొచ్చు. ఇక్కడనైతే క్లాసిక్ గణేష్ అయితే మంచిగా క్లాసిక్ అంటే క్లాసిక్ మీడియం నార్మల్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే పంచే ఇంకా బాడీ వర్క్ కండవ వర్క్ అయితే టోటల్గా ఫినిష్ అయింది. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉన్నది, 50% వర్క్ అయితే ఉన్నది మ్యాక్సిమం. క్రిటం కూడా చూసుకోవచ్చు, మంచిగా అంటే మంచి డిజైన్ అయితే వేసి ఇచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలేరు. ఇంకా అటు మొత్తం చూసుకున్నట్టయితే ఇవి మొత్తం అయితే సేమ్ పీసెస్ అన్నట్టు, మొత్తం అయితే సేమ్ పీసెస్. సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం అయితే సేమ్ పీసెస్. ఇప్పుడైతే ఈ వీడియోని అయితే తింటే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. ఇది వచ్చేసి మన రాజన్న డిస్టిక్లో ఉన్న సంథింగ్ ఇదైతే రగుడు అన్నట్టు, రగుడు ఎల్లమ్మ దగ్గర లొకేషన్ అంటే అందరికీ అయితే తెలుస్తుంది. ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే చూస్తే మీరు అయితే లైక్ చేయరు, షేర్ చేయరు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. మీకు అయితే ఇక్కడ ఈ వీడియో కనుక మంచిగా రీచ్ చేస్తే మాత్రం కలరింగ్ వర్క్ అయితే మొత్తం ఫుల్ వీడియోని అయితే నేను మళ్ళీ వచ్చేసి అయితే మళ్ళీ షూట్ చేస్తాను. నెంబర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే కాంటాక్ట్ అయితే ఇస్తా. ఓకే, ఉంటాం వల్ల రైట్.